మహేష్ ఆ పేరులోనే ఓ మొత్తు ఉంటుంది. అమ్మాయిలకు కలల రాకుమారుడు అతడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ రాజకుమారుడు తనదైన నటనతో టాలీవుడ్ యువరాజుగా వెలుగొందుతున్నాడు. అంతేకాదు టక్కరి దొంగగా మారి అమ్మాయిల మనసును దోచుకున్నాడు. అతిథిలా అప్పుడప్పుడు కాకుండా దూకుడుగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ మహర్షి. సినిమా కోసం సైనికుడిగా కష్టపడుతూ వరుస హిట్లతో నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్న పక్కా బిజినెస్ మ్యాన్ ఈ 6 అడుగుల అందగాడు. వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి ఆ చిన్నారుల తల్లిదండ్రుల పాలిట దైవంగా పిలువబడుతున్న గొప్ప మనసున్న శ్రీమంతుడు ఈ సూపర్ స్టార్ మహేష్ బాబు. నేడు ఆగస్టు 9 మహేష్ బాబు బర్త్డే సందర్భంగా మహేష్ సినీ కెరీర్ జీవిత విశేషాలపై ఓ లుక్ వేద్దాం. సూపర్ స్టార్ కృష్ణ ఇందిరాదేవి దంపతులకు 1975 ఆగస్టు 9న చెన్నైలో జన్మించాడు మహేష్. 2005 ఫిబ్రవరి 10న ఫెమీనా మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు, కొడుకు గౌతమ్, కూతురు సితారా. ఇక మహేష్ నట ప్రస్థానం విషయానికి వస్తే తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టాడు. 1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు. ఆ తరువాత వరుసగా బాలనటుడిగా శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నా తమ్ముడు తదితర చిత్రాలతో బాలనటుడిగా రాణించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 1999లో విడుదలైన రాజకుమారుడు తాను నటించిన మొదటి సినిమాకే ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు గెలుచుకున్నాడు. ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ బాలరావి గారి అత్యంత సన్నిహితుడు, డైరెక్టర్ తేజ డైరెక్షన్లో వచ్చిన నిజం సినిమాకు గాను మొదటిసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు మహేష్. జయాపజయాలతో సంబంధం లేకుండా విలక్షణమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్గా ఎదిగాడు మహేష్. రాజకుమారుడు, మురారి, టక్కరి దొంగ, నిజం, అర్జున్, అతడు, అతిథి, దూకుడు, శ్రీమంతుడు చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు అందుకుని రికార్డు సృష్టించాడు. అలాగే ఒక్కడు, పోకిరి, అతిథి, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రాలకు గాను ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. లవర్ బాయ్గా యువరాజు, వంశీ చిత్రాల్లో నటించిన మురారీతో ఫ్యామిలీ మాస్ ప్రజలకు దగ్గరయ్యాడు. 2003లో విడుదలైన ఒక్కడు సినిమా సంచలన విజయంతో స్టార్ హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ నాని, అతడు వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. 2006లో వచ్చిన పోకిరి ఘన విజయం సాధించి తెలుగు సినిమా రికార్డులను తిరిగి రాయడమే కాకుండా తెలుగు సినిమా మార్కెట్ స్టామినాను ప్రపంచానికి తెలియజేశాడు. అంతకు ముందు వరకు ప్రిన్స్ అని పిలిపించుకున్న మహేష్ పోకిరి హిట్తో సూపర్ స్టార్గా మారిపోయాడు. ప్రస్తుత తెలుగు సినిమా అగ్ర కథానాయకుల్లో ఒకడిగా వెలుగొందుతున్న మహేష్ నటనలో తన కలేజాను చూపిస్తూ దూకుడుగా తారాపదానికి దూసుకుపోతున్నాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే ఏంటి భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట,
గుంటూరు కారం సినిమాలతో రీసెంట్గా హిట్లు సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. తెరపై హీరోగానే కాకుండా తెర వెనుక రియల్ హీరోగా గొప్ప మనసున్న శ్రీమంతుడు మన మహేష్ బాబు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేష్ ముందుంటారు. ఎంత పెద్ద స్టార్ అయినా సూపర్ స్టార్ తనయుడైనప్పటికీ సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్లా కనిపిస్తాడు. ఇంటర్వ్యూలలో తక్కువ మాట్లాడుతూ ఒదిగిపోయే తత్వంతో అభిమానుల గుండెల్లో మహర్షిలా నిలిచిపోయాడు. అందుకే సినీ పరిశ్రమలో మహేష్కు సాధారణ ప్రజలే కాదు, సెలబ్రిటీల్లో సైతం అభిమానులు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన స్టేజ్పై కనిపిస్తే చాలు అభిమానుల సందడిని ఆపడం ఎవరి తరం కాదు. తెరపై హీరోగా ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకునే ఈ సూపర్ స్టార్ నిజ జీవితంలో సైతం రియల్ హీరోగా అందరి మదిని గెలుచుకున్నాడు. మన సూపర్ స్టార్లో దాతృత్వ లక్షణాలు కూడా ఎక్కువే. 2016లో ఆంధ్రప్రదేశ్లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్న ఈ శ్రీమంతుడు ఆ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఆయా గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని రెయిన్బో ఆసుపత్రితో కలిసి ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి మానవత్వం చాటుకుంటున్నాడు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్న 1000 మందికి పైగా చిన్నారులకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా తన భార్య నమ్రతతో కలిసి సొంత ఖర్చులతో వారికి చికిత్స చేయించాడు. అంతేకాదు ఆర్థికంగా బలంగా లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ నిజ జీవితంలోనూ గొప్ప మనసున్న మహేష్ బాబు అని అందరి చేత కీర్తించబడుతున్నాడు. ఇవి మాత్రమే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నాడు. హుదూద్ తుఫాన్ సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా 2.5 కోట్లు, కరోనా సమయంలో సినిమా కార్మికులకు 25 లక్షల రూపాయలు అందించాడు. మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు. అది నిజంగా కృష్ణ గారు ఎంతో గర్వపడేటువంటి సిచ్యువేషన్. ఏ తండ్రికని ఏం కావాలి, తను సాధించిన తర్వాత తన కొడుకులు తనకి పేరు తెచ్చే విధంగా తన కొడుకు పేరుతో వెనకాల తన పేరు రావడం కంటే కావాల్సిందే ఉంది. ఆ రకంగా తండ్రికి మంచి పేరు తీసుకొస్తున్నటువంటి మహేష్ బాబుని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన ఊరికి సేవ చేస్తున్నట్టే ప్రముఖ సినీ నిర్మాత రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ బాలరావి గారు రావి ఫౌండేషన్ ద్వారా తన స్వగ్రామానికి సేవ చేస్తున్నారు. ఈ విధంగా ప్రముఖులు స్వగ్రామాలకు సేవ చేయడం ప్రశంసనీయం. మహేష్ విజయాల పరంపర ఇలాగే కొనసాగుతూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ బర్త్డే టు సూపర్ స్టార్.